ఆయిల్ వేడైన తర్వాత తర్వాత గింజలు వేసుకోవాలి. తర్వాత గింజలు కొంచెం వేగిన తర్వాత కాజు వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ వచ్చినందుకు ఫ్రై చేసుకోవాలి 2-3 నిమిషాలు. ఇలా బ్రౌన్ కలర్ వస్తేనే సన్నగా తరుక్కున్న అల్లము, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సింపుల్ రెసిపీ, చాలా ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరింపక్కడ వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 కప్పు రాయి పిండి వేసుకోవాలి. రాయి పిండి వేసుకొని ఇలా 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అదే కప్పుతో సుజీ కూడా వేసుకోవాలి. 2 బాగా మిక్స్ చేసి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలబెట్టుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగినంత. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం వేడి చేసుకున్న నీళ్ళు మూడు గ్లాసుల నీళ్ళు కూడా వేసుకోవాలి. కొంచెం పలుసగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే రాగి పిండి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా సిమ్లో పెట్టి ఉండలు లేకుండా బాగా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు బాగా నీళ్ళు ఎగిరిపోయినంత వరకు మిక్స్ చేసుకోవాలి.
అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ రెసిపీ.